తాగు సాగునీరు అందించే ఏలూరు రైవసు బందరు ప్రధాన కాలువలు కలుషితం కాకుండా చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సామాజికవేత్తలు ఎల్ఎస్ భాస్కర్ రావు, టి అప్పారావు, కె సూర్యారావు కోరారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని బందరు, రైవసు, ఏలూరు కాలువలను విజయవాడలో కలుషితం కాకుండా చూడాలని కోరుతూ ఏలూరు జిల్లా మండవల్లి రైల్వే స్టేషన్ సెంటర్ వద్ద ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ మహానగరంలోని దాదాపుగా 29 మురుగు కాలువల నీటిని పంట కాలువల్లో కలపడంతో నీళ్లు పూర్తిగా కలుషితమై ప్రవహిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలను 10 కాలాల పాటు కాపాడుకుంటేనే మానవ జాతికి భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఇంటి ఝాన్సీరాణి, ఆర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. సంరక్షిస్తానని, పొదుపుగా వినియోగిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నీటి వినియోగంలో ఔచిత్యాన్ని చేస్తున్నాను. జలనిధిని అత్యంత విలువైన పెన్నిధిగా భావించి తదనుగుణంగా వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. విజ్ఞత పాటిస్తూ తెలివిగా నీటిని వినియోగించుకోవడం, నీరు వృధా కాకుండా చూడటంలో నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు మరియు ఇరుగు పొరుగు వారితో చైతన్యం తెస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ భూమి మనదే, దీనిని సంరక్షించుకునే బాధ్యత కూడా మనదే. ఈ భూమి మనదే, దానిని సంరక్షించుకునే బాధ్యత మనదే. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఈరోజు మండల కేంద్రమైన మండవెల్లిలో బందరు కాలువ, రైవేస్ కాలువ, ఏలూరు కాలువలను కలుషితమైన నీరు సరఫరా అవుతుందని, ఈ యొక్క కాలువలలోని నీరు శుద్ధి చేసి సురక్షితమైన నీరు అందించాలని విజయవాడ మహానగరంలోని డ్రైన్లన్నీ ఈ యొక్క సాగునీరు అందించే కాలువల్లోకి కలపడంతో మరి నీరంతా కలుషితమై వచ్చి అనేక వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నారని మేము ప్రభుత్వానికి తెలియపరుస్తూ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేసి విజయవాడలో ఈ యొక్క డ్రైనేజీలు పంట కాలువల్లోకి కలవకుండా చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలని కోరుతున్నాం.